పవర్ మీ అందరి జేబుల్లోనే ఉందన్నమాట. మీ అందరి చేతిలోనే ఆడుతూ ఉంటుంది అనమాట ఆ ఇస్రో యొక్క పవర్. ఏంటిది? యువర్ సెల్ ఫోన్. మీ సెల్ ఫోన్ ఎలా పనిచేస్తుంది? అది పనిచేయాలంటే ఏం కావాలి? అంతరిక్షంలో ఉపగ్రహం కావాలి. ఆ ద ఇండియాస్ ఐ ఇన్ ది స్కై ఈస్ కాల్డ్ శాటిలైట్. ఆ శాటిలైటే లేకపోతే మీ చేతిలో ఉన్న సెల్ ఫోన్స్ ఏవి పనిచేయవు. ఈరోజు సెల్ ఫోన్ చేతిలో లేకపోతే ముందు మన బుర్ర పనిచేయదు, ఒక అడుగు పడదు, మనకి ఏ పని నడవదు. ఈరోజు ఆ ఒక మహానుభావుడు ఉన్నాడు, అంతరిక్ష పితామహుడు. ఎవరా అంతరిక్ష పితామహుడు? ఎవరైనా చెప్తారా బాయ్స్ అండ్ గర్ల్స్? హూ ఇస్ ద ఫాదర్ ఆఫ్ ఇండియాస్ స్పేస్ ప్రోగ్రామ్? డాక్టర్ విక్రమ్ అంబాలాల్ సారాభాయ్. డాక్టర్ విక్రమ్ సారాభాయ్ ఆ మహానుభావుడు ఆ రోజుల్లో కలగన్నాడు. ఆయన ఏంటంటే ఒక పిహెచ్డీ చేశారు. పిహెచ్డీలో నాకు ఆ చర్చ్ కావాలి అని రెండో పాయింట్ చూడండి. ఒక ప్రార్థనా మందిరం ఇవ్వాలి అంటే వాళ్ళల్లో ఎంత దేశభక్తి ఉంటుంది అన్నది మీరు ఒకసారి ఆలోచించాలి. సో ఆ విధంగా క్రిస్టియన్ కమ్యూనిటీ మొత్తం కూడా ఆ అరేబియన్ సముద్ర తీరాన్ని 650 ఎకరాల తీరాన్ని ఆ యొక్క చర్చిని ఇచ్చి వాళ్ళు ఆ విధంగా వాళ్ళ దేశభక్తిని ప్రకటించుకున్నారు. డాక్టర్ విక్రమ్ సారాభాయ్ ఈజ్ హిందూ. ఆయన బరువు నుంచి పుట్టుకొచ్చింది ఈ యొక్క అంతరిక్ష ప్రయోగాలు చేయాలి అనే ఒక తలంపు. ఆ విధంగా క్రిస్టియన్ వాళ్ళ కమ్యూనిటీ వాళ్ళు ఇచ్చిన చేయూతతోటి ఒక ఇస్రో చైతన్య రథం తయారైంది. మరి రథం అంటే సరిపోతుందా? మరి ఆ రథాన్ని నడపడానికి ఒక రథసారథి కావాలా వద్దా? ఎవరా రథసారథి? డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం, ఒక ముస్లిం. చూడండి, మన హైందవ సంస్కృతిలో భారతీయతలో ఉన్న ఒక గొప్పతనం ఏంటి? సర్వమత సామరస్యానికి ప్రతీక. అన్ని మతాల దేశభక్తి నుంచి పుట్టుకొచ్చింది. ఈరోజు మీరు చూస్తున్న ఇస్రో శక్తి మన దేశభక్తి. చంద్రయాన్ స్ఫూర్తి, గగనయాన్ యుక్తి, మంగళయాన్ ఖ్యాతి, శుక్రయాన్ కీర్తి. వైద్య రంగంలో అద్భుతమైన సృష్టి, సముద్ర గర్భంలో సహజ వనరులపై దృష్టి, బృహస్పతిపై భక్తి, పుష్పక్ విమాన ప్రయోగాలపై యుక్తి, ఆదిత్యయాన్ ఆసక్తి, అఖండ భారతదేశానికే కీర్తి అనే నినాదంతో, అబ్దుల్ కలాం గారి స్ఫూర్తితో, ఆయన పాద ధూళి కణంలో ఉన్న ఒక అణువంతగానైనా మీతో మమేకమై నేను సైతం విద్యార్థి సమాజం కోసం మనమంతా కలిసి అఖండ భారతదేశం కోసం భారత్ మాతాకి ఇచ్చే. ఐ ఆల్రెడీ టోల్డ్ యూ, దేశభక్తి నుంచి పుట్టుకొచ్చింది ఇస్రో శక్తి. సో చంద్రయాన్ స్ఫూర్తి, గగనయాన్ యుక్తి. చంద్రయాన్ 3 సక్సెస్ మీరందరూ టీవీలో కూర్చొని కింద సంవత్సరం 2023 ఆగస్టు 23వ తారీఖున సాయంత్రం 6:04 చంద్రయాన్ 3 విక్రమ్ ల్యాండర్ చంద్రుడి ఉపరితలం మీద దక్షిణ ప్రాంతంలో దిగుతూ ఉన్న దాన్ని బట్టి మీరందరూ చూసి చాలా ఎంజాయ్ చేశారు. సో అవర్ భారత్ ఏం తెలిసిన చంద్రుడి దక్షిణ ధ్రువ వైపు పరిశోధన జరపడానికి సాహసించిన ఏకైక దేశం ఏమన్నా ఉంది ఈ ప్రపంచ దేశాల్లో అంటే అది మన భారతదేశం మాత్రమే. మొట్టమొదటి దేశం మన భారతదేశం చంద్రుడి దక్షిణ ప్రాంతంలో పరిశోధన జరపడానికి. కానీ చంద్రుడి మీద పరిశోధన జరపడానికి ఆల్రెడీ 2008లో మన చంద్రయాన్ 1 ప్రయోగం ద్వారా మనం చేసాం. అప్పుడు అది చంద్రుడి మీద ప్రయోగాలు చేసిన 4వ దేశంగా భారతదేశానికి ఖ్యాతి గడించుకుంది. ఓకే, లెట్ us కమ్ టు ద పాయింట్. చంద్రయాన్ స్ఫూర్తి, గగనయాన్ యుక్తి. ఆ చంద్రయాన్ 3 సక్సెస్ ఈజ్ ఏ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ద గగనయాన్ ప్రాజెక్ట్. ఏ రాకెట్లో అయితే చంద్రయాన్ 3 పెట్టి పంపించామో అదే రాకెట్ లో 3 భారతీయులు పెట్టి వచ్చే సంవత్సరం 2025కి అంతరిక్షంలోకి వెళ్ళి అంతరిక్ష ప్రయోగాలు చేయడానికి సాహసించబోతుంది మన భారతదేశం. సో దట్స్ వై ఐ టెల్లింగ్ యు, చంద్రయాన్ 3 సక్సెస్ ఈజ్ ఏ స్టెప్పింగ్ స్టోన్ ఫర్ ద గగనయాన్ ప్రాజెక్ట్. క్లియర్? మంగళయాన్ ఖ్యాతి, శుక్రయాన్ కీర్తి. మంగళయాన్ అంటే ఏంటి? ఇట్స్ ఏ శాటిలైట్. పిఎస్ఎల్వి పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్లో పెట్టి, చంద్రయాన్ 3 ఏమో లాంచ్ వెహికల్ LVM లాంచ్ వెహికల్ మార్క్ 3 రాకెట్లు పెట్టి పంపించాం చంద్రయాన్ 3. సో మంగళయాన్ అనే ఒక ఉపగ్రహాన్ని
పోలార్ శాటిలైట్ లాంచ్ వెహికల్లో పెట్టి 2013లో లాంచ్ చేస్తే అంతరిక్షంలో ఈ యొక్క మంగళయాన్ అనే ఉపగ్రహం 65 కోట్ల కిలోమీటర్లు ప్రయాణం చేసి అందుకు 324 రోజులు సమయం తీసుకొని తొలి ప్రయత్నంలోనే అంగారక గ్రహం కక్ష పేరు మార్టిన్ ఆర్బిట్ లో పెట్టి సక్సెస్ సాధించిన ఏకైక దేశం మన భారతదేశం. ప్రపంచంలో ఏ దేశం సాహసించలేదన్నమాట. ఆ విధంగా తొలి ప్రయత్నంలో సక్సెస్ సాధించాల. దాని యొక్క గుర్తుకి 2000 రూపాయల నోటు వెనకాల చూడండి ఒక శాటిలైట్ బొమ్మ ఉంటుంది. అది మంగళయాన్ శాటిలైట్ అన్నమాట. దాని యొక్క గుర్తుకి జ్ఞాపకంగా ఆ విధంగా భారత ప్రభుత్వం తీసుకునే నిర్ణయం. సో ఈ యొక్క మంగళయాన్ సక్సెస్ లీడ్స్ టు ప్రోవ్ ద శుక్రయాన్ ప్రాజెక్ట్. అంటే శుక్రయాన్ శుక్ర గ్రహము అంటే వీనస్ ప్లానెట్. ఎర్త్ అండ్ వీనస్ బోత్ ఆర్ లుకింగ్ లైక్ ఎ ట్విన్స్. సో భూమి మీద మనం ఎలా నివసిస్తున్నామో అదే విధంగా శుక్రగ్రహం మీద కూడా నివసించడానికి గల అవకాశాలు ఉన్నాయా, ఉంటే అవకాశాలు ఎటువంటి అవకాశాలు ఉన్నాయి ఏంటి అనే దాని మీద మనం పరిశోధన జరుపుతున్నాం అనమాట. అందుకే మంగళయాన్ సక్సెస్ లీడ్స్ టు ప్రోవ్ ద శుక్రయాన్ ప్రాజెక్ట్. నెక్స్ట్ వైద్యరంగంలో అద్భుతమైన సృష్టి. అదేంటి? ఇస్రో సంస్థ కదా, రాకెట్లు ఉపగ్రహాలు కదా. మెడికల్ ఫీల్డ్లో ఏంటి సంబంధం, ఏంటి ఇది అనే చాలా మంది మెడికల్ వాళ్ళే ఫీల్ అవుతున్నారు. కానీ గత 25 సంవత్సరాల నుంచి వైద్య రంగంలో అద్భుతమైన సేవలు అందిస్తుంది ఇస్రో సంస్థ, ఇన్క్లూడింగ్ 2 years ఇన్ కరోనా టైం. త్రూ శాటిలైట్ ద్వారా అతి మారుమూల గ్రామంలో ఉన్న పేద ప్రజలకి ఢిల్లీ ఎయిమ్స్ హాస్పిటల్లో ఉన్న ఒక స్పెషలిస్ట్కి కనెక్టివిటీ ఇచ్చి ట్రీట్మెంట్ ఇస్తుంది ఇస్రో సంస్థ. హార్ట్ పంపింగ్ వాల్వ్స్ తయారు చేస్తుంది ఇస్రో సంస్థ అతి తక్కువ ఖర్చుతోటి. ఆర్టిఫిషియల్ లిమ్స్ అబ్దుల్ కలాం గారి టైంలోనే కృత్రిమ అవయవాలు తయారు చేసే ఈజ్ దేర్ ఎనీ వే? ఎస్, దేర్ ఇస్ ఎ వే టు మేక్ ఇట్ యూజ్ ఆఫ్ అనదర్ టైం. అంటే దట్ ఇస్ కాల్డ్ రీయూజబుల్ లాంచ్ వెహికల్. పిఎస్ఎల్వి, జిఎస్ఎల్వి సచ్ టైప్ ఆఫ్ రాకెట్స్ అన్ని కూడా వన్స్ యూజ్ అనమాట. కానీ రీయూజబుల్ లాంచ్ వెహికల్ టెక్నాలజీని డెవలప్ చేసాము. నేనున్న టైంలోనే డెవలప్ చేసాము. ప్రోటోకాల్ మోడల్ సక్సెస్ అయింది. ఒరిజినల్ మోడల్ విల్ కమ్ బై 2030. దాని పర్పస్ ఏంటంటే ఒక శాటిలైట్ అంతరిక్షలు పెట్టిన తర్వాత అది వెనక్కి వచ్చేస్తుంది విమానం లాగా శ్రీహరికోట రన్వే మీద. అలాగా 100 సార్లు 200 సార్లు మనం ఆ యొక్క రాకెట్ మనం వాడుకోవచ్చు. దట్స్ కాల్డ్ రీయూజబుల్ లాంచ్ వెహికల్. దాన్నే మన రీసెంట్గా టెస్ట్ చేశారు. దాన్ని దట్ ఈస్ కాల్డ్ పుష్పక్ విమానం. ఇందా నేను చెప్పాను కదా, బృహస్పతిపై భక్తి, పుష్పక విమాన ప్రయోగాలపై యుక్తి అన్నాను. పుష్పక విమాన ప్రయోగం అంటే రీయూజబుల్ లాంచ్ వెహికల్స్. వీఆర్ ఆన్ ది వే. అతి త్వరలో మనం ఆ యొక్క వెహికల్ మనం వాడబోతున్నాం. మనం రీయూజబుల్ లాంచ్ వెహికల్, రైట్? సో నెక్స్ట్ ఆదిత్యయాన్ ఆసక్తి. ఆదిత్యయాన్ ఆసక్తి అంటే సూర్యుడిని పరిశోధించడానికి ఆదిత్య L1 అనే ఒక ఉపగ్రహాన్ని మొన్న లాస్ట్ ఇయర్ సెప్టెంబర్ 2న పిఎస్ఎల్వి రాకెట్లు పెట్టి లాంచ్ చేశాం. 127 రోజులు ప్రయాణం చేసి 15 లక్షల కిలోమీటర్ల దూరం ప్రయాణం చేసి అక్కడ ఒక పాయింట్ ఉంటుంది, L1 పాయింట్, లాంగ్ రేంజ్ పాయింట్ 1. ఆ పాయింట్ చుట్టూ ఒక ఆర్బిట్ ఉంటుంది, దట్ ఇస్ కాల్డ్ హేలో ఆర్బిట్. ఆ ఆర్బిట్ లో ఆదిత్య L1 పెట్టి సక్సెస్ సాధించింది మొన్న జనవరి 6వ తారీఖున. దాంట్లో 7 ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి. 4 ఇన్స్ట్రుమెంట్స్ టువార్డ్స్ ద సన్ ఇట్ విల్ డూ ద కలెక్ట్ ద ఇన్ఫర్మేషన్. అంటే ఈ సౌర తుఫాన్స్ ని ముందుగానే మనం ఎలాగ మనం గమనించవచ్చు అని డేటాని. అలాగే ఎర్త్ మీద ఒక 3 ఇన్స్ట్రుమెంట్స్ ఫోకస్ చేస్తాయి. ఎర్త్ యొక్క ఇది కూడా డేటా కూడా కలెక్ట్ చేస్తుంది అనమాట. అది మీకు అందరూ చెప్తున్నాను, ఆదిత్య L1 శాటిలైట్. సో అది ఆ రకంగా ఈ మధ్య మనం సూర్యుడిని కూడా పరిశోధించడానికి సాధించాం. L1 పాయింట్ అంటే ఏంటి? భూమి సర్ఫేస్ కి L1 పాయింట్ కి 15 లక్షల కిలోమీటర్ల దూరం ఉంటుంది. వాట్ ఇస్ దట్ L1 point? It's a long range point. In our solar system, there are 5 points: L1, L2, L3, L4, L5. Then what is the importance of these points? These are the points where the gravitational forces of the Earth as well as Sun will be maintained in equilibrium. ఆ పాయింట్ దగ్గర ఈక్విలిబ్రియం మెయింటైన్ చేస్తుంది. అందుకే దాని యొక్క అయిపోయింది. దాని యొక్క ఆర్బిట్ చుట్టూ కూడా మనం ఆ యొక్క శాటిలైట్ని బట్టి సన్నని ప్రయోగం చేస్తున్నాం. ఇది నా స్లోగన్ యొక్క మీనింగ్. అందుకే అన్నాను అఖండ భారతదేశానికి ఎక్కి. థ్యాంక్ యూ.